అండ్ సుధీర్ గారికి మ్యాజిక్ చేయడం, మెజిషియన్ అలా మీకు అలా ఏమైనా ఉన్నాయా? మ్యాజిక్ చేస్తూ చూస్తుంది తప్ప మనకేం పెద్ద కాదండి. నేను బాగా రాస్తానండి, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ కదా, మూవీస్ కూడా నేను గోస్ట్ రైటర్స్గా వర్క్ చేస్తుంటాను నేను. చెప్పొచ్చా మీ మూవీ నేమ్స్ ఏమైనా? గోస్ట్ రైటర్ కాబట్టి చెప్పకూడదు. నేను మా ఫ్రెండ్ ప్రసన్న రైటర్ ఉన్నాడు, తనతో నేను ట్రావెల్ అవుతాను. తను ఏ మూవీస్ చేసినా తనతో పాటు నేను మూవీస్కి కామెడీ ట్రాక్స్ అవి నేను ట్రావెల్ అవుతుంటాను. తను ఏ మూవీస్ చేశారు? తను ఇప్పుడు నేను లోకల్ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే తందే, డైలాగ్స్. అంతకుముందు సినిమా చూపిస్తా మామ, మన రీసెంట్గా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, హెబ్బా పటేల్ మూవీ, వాళ్ళకి తనే డైలాగ్స్ కథ. సో తనతో పాటు నేను ట్రావెల్ అయ్యి నేను ఇంకా నేర్చుకోవాలి. సినిమా అంటే ఇంకా పూర్తిగా రాయడం రావాలి నాకు. ప్రస్తుతానికి కామెడీ రాయడం మూవీస్కి చేస్తున్నాను, జబర్దస్త్ రాసుకుంటున్నాను. ఇంకా ప్రత్యేక టాలెంట్ అంటే ఇంకేముంది మన దగ్గర? నాకు తెలియకుండా అంతే అండి. కారు మన నాతో పాటు వెళ్ళినప్పుడు వెళ్ళానండి, వచ్చేవాడు ఇద్దరు వచ్చాను నాతో పాటు, గుద్దినోడునే ఎక్స్పెక్ట్ చేశా. సో సీని గారు ఒక క్వశ్చన్ అడగమన్నారు, అడుగుతున్నా. అడగండి. ఎడిటర్ ఉన్నాడు కదా, ఎడిట్ చేయడానికి బాగా ఎడిట్ చేస్తారు. అంటే మీరు గ్యాప్స్లో మాట్లాడింది మాత్రం పక్కా పెడతారు. అడగండి. కమెడియన్కి ఉండాల్సిన లక్షణాలు చెప్పు, నీ గురించే. నువ్వు కమెడియన్ కదా, యాక్టింగ్ అది మళ్ళీ కామెడీ అంటాను. కమెడియన్కి ఉండాల్సింది అందరూ మందగా పేమెంట్ కాదు. సీనియర్ చెప్పాడు ఇందాక, ఇది అయిపోయింది. సీనియర్ చెప్పాడు హీరో కన్నా తక్కువ ఉండాలని చెప్పి. హీరో కన్నా తక్కువ అందరూ కమెడియన్స్ అయిపోయారు వాళ్ళకైతే ఇండస్ట్రీలో అందరూ. నిజంగా కామెడీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టైమింగ్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఇచ్చిన స్క్రిప్ట్ని డెవలప్ చేసుకొని మార్చుకొని ఆన్ ద స్పాట్ నవ్వించగలే టాలెంట్ ఉండాలి. అంతే, సీరియస్గా ఇవన్నీ ఉండాలి. నేను చెప్పాను కదా, హార్డ్ వర్క్, లక్ ఫేవర్ చేస్తే కమెడీని అవుతారండి. అంతే. నాకు అసలు నేను యాక్టింగ్ నాకు సరిగ్గా రాదు. ఇప్పుడు నల్లగున్నాడు, లావుగున్నాడు, కమెడియన్స్ అయిపోతాడు అవ్వదు. ఎంత ముందులే కదా ఇండస్ట్రీ. ఇప్పుడు వెన్నెలకిషోర్ ఉన్నాడు, ఎంత స్మార్ట్గా ఉంటాడు అసలు. వెన్నెలకిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఎంత స్మార్ట్గా ఉంటాడు. అందరూ కమెడియన్సే కదా. సో మీ జబర్దస్త్ టీం వాళ్ళని ఎవరు తీసుకున్నా ఫస్ట్ మల్లెమాల అంటారు. ఎందుకంటే మీ అందరికీ లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది, లైఫ్ ఇచ్చిందని కదా, లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. సో దాని గురించి చెప్పండి కొంచెం. మీరు చెప్పండి రాంప్రసాద్ ఫస్ట్. మళ్ళీ సుధీర్గా చెప్పిన కాపీ పేస్ట్ అంటారు, అందుకే ఫస్ట్ మీరు చెప్పండి. అనుకున్నాడు చెప్పేస్తే ఫ్రీగా. నేను మల్లెమాల కదా, ఇంకేముంటుంది అందులోనే. మల్లెమాల మా ఇంట్లో పేరెంట్స్ తర్వాత మాకు మళ్ళీ ఇంత లైఫ్ ఇచ్చి ఇంత హ్యాపీగా ఉన్నామంటే మల్లెమాల అండి. మీకు ఏ షోస్కైనా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది ఇలా చేస్తా షో వెంటనే మాకు ఫస్ట్ బతకడానికి పేమెంట్ కావాలి. షో చేయగానే పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు డేట్ అడ్జస్ట్మెంట్ కానీ సరే ఈ డేట్ అవ్వట్లేదు, అవునా ఈ డేట్ అవ్వకపోతే సరే ఈ డేట్ మార్చుకోవడం. ఏ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్య ఎవరికి రచ్చరగుంటలో కూడా హెల్ప్ చేశారు కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి మల్లెమాల వచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో మాకు అన్నింటికి ఏదో కంపెనీ జాబ్ చేస్తున్నాం, మేము ఏదో వర్కర్స్లా కాదు, ఒక మంచి బాండింగ్ ఉంది, రిలేషన్ ఉంది వాళ్ళతో. మేము ఎప్పుడైనా ఫ్రీగా వెళ్ళగలం ఆఫీస్కి వెళ్ళి సార్ ఇదేంటి పొజిషన్ అంటే అవునా హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి రీసెంట్ మాకు ఏమైనా అమౌంట్ కావాలంటే, మాకు చాలాసార్లు కొన్ని అవసరాల కోసం సరే ఒక 5 lakhs కావాలంటే అవునా సరే ఇల్లు ముందు డబ్బులు ఇవ్వండి, మన దాంట్లో కట్ చేసుకోండి కొంచెం. అలా చాలాసార్లు జరిగింది. ఇవన్నీ మనకి జరిగేది ఎక్కడ జరుగుతుంది, ఒక మంచి రిలేషన్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో మల్లెమాల అనకన్నా అది మా సొంత ఇల్లు లాగా మేము ఫీల్ అవుతాం అంతే. అది మల్లెమాల మాకు మంచి సపోర్ట్ అంతే. సేమ్ అంతా ఉంటుంది. ఇట్స్ లైక్ అ మదర్ అంతే. పేరెంట్స్ తర్వాత మళ్ళీ it knows like how to take care of us and how to support us and everything, but how to love us, everything, but what not everything is Mallemala what we are enjoying now. Jacket, phone, my watch, completely it's all because of Mallemala. My happiness, everything, my car, my house, it's all because of Mallemala. My parents' happiness. Watch our exclusively interview on idreammedia.com. తెలుగు ఆడియన్స్కి చెప్తా, తెలుగులో కూడా చెప్పు. అదే మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ idreammedia.com లో వాచ్ చేయండి ప్లీజ్. చూడండి. పడుకో.